ఈరోజు నేను ప్రార్థన చేస్తాను. బలంగా ప్రార్థన చేసి దేవుడి దగ్గర నుంచి నేను సమాధానం పొందుతాను. దేవా, నీకు వందనాలు. నాకు మంచి జాబ్ ఉంది, మంచి శాలరీ ఉంది. నా శాలరీ వల్ల అందరూ నన్ను గౌరవిస్తున్నారు, ఆరోగ్యంగా కూడా ఉన్నాను. ఇవన్నీ ఎందుకున్నాయంటే నేను పరిశుద్ధుడిని, పాపం లేనివాడిని, నీలాంటి వాడిని కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, నన్ను గుర్తుపట్టారా ఏంటి? అప్పుడే నన్ను మర్చిపోయారా? మీతో కలిసి అనేక పాపాలు చేయించాను కదా, మీతో కలిసి అనేక కుటుంబాలను కూర్చాను కదా, మీతో ప్రతిరోజు కలిసి ఉంటాం కదా. నేనే మీ ప్రియమైన సాతాన్ని. ఏంటి, వీడు ప్రార్థన చేస్తున్నాడా? ఇప్పటి వరకు వీడు వాడి గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడే, నాకు తెలుసు. వీడి గురించి కొన్ని విషయాలు మీకు చెప్పనా? వీడు పేరుకే క్రిస్టియను, గొప్పలు చెప్పుకునే క్రిస్టియను, చర్చికి వెళ్ళడు, తగ్గింపు స్వభావము లేదు. వీడు నాలాంటి వాడే. ముఖ్యంగా వీడిని మంచి మార్గంలో నడిపించడానికి సేవకుడు లేడు. మరి ఇలాంటి తొందరగా నాశనం చెయ్యొచ్చు. చేద్దామా మరి? ప్రభువా, నేను ఇంత గొప్పవాడిని కదా, దేవదూతలు చూడటానికి నాకు అధికారం లేదా? ఉంది. పంపించు నీ దేవదూతల్ని, రెక్కలుండే దేవదూతల్ని ఇప్పుడే పంపించు, పంపించు. నీకు దేవదూత కావాలా? ఇదిగో నేనే దేవదూతని. వస్తున్నా 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 వస్తున్నా. ఒరే, ఓ, నేను ఇప్పుడు దేవదూతని కదా. నా కుమారుడా, నీ ప్రార్థన విని దేవుడు నన్ను పంపించాడు. కళ్ళు తెరువు నాయనా. దేవదూతనా? అంత పిన్న దేవదూత వచ్చేసిందా? చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది, కోరలు కొమ్ములు ఉండేది శాతానని. నువ్వు వచ్చు శాతాన్ మారే ఉన్నావే. నువ్వెప్పుడైనా దేవదూతని చూసావా? లేదే. దేవదూత ఇలానే ఉంటది. వెనుక రెక్కలు చూడు, ఉన్నాయా? ఉన్నాయి. అప్పుడు నేనే దేవదూతని. చెప్పింది విను. నీకు ఇప్పుడేం కావాలి? నాకు ప్రమోషన్ కావాలి. మా ఆఫీస్ లో ఆ ప్రమోషన్ వాడికి పోయేటట్టుంది. ఇప్పుడు నేనేం చేయాలి? ప్రభువా, అలాగే ఓకే ఓకే, చిత్తం ప్రభువా. నా కుమారుడా, దేవుడు నీకు ఏమని సెలవిస్తున్నాడంటే, వాడు కష్టపడింది నువ్వు కష్టపడ్డావని చెప్పు. అది మోసం కదా. నీకేం తెలియదు, అది దేవుని చిత్తం. ఇక వెళ్ళు. సరే దేవదూత. తర్వాత రోజు, ఎస్, నాకు ప్రమోషన్ వచ్చింది. దేవదూత మాట విన్నాను కాబట్టి నాకు ప్రమోషన్ వచ్చింది. నేను కూడా ఈరోజు ప్రార్థన చేస్తాను, దేవదూత మాట వింటాను. ప్రభువా, నాతో మాట్లాడడానికి నీ దేవదూతను పంపించు, పంపించు. ఏంటి, ఇంకా దేవదూతను పంపించలేదు? పంపించు. అయ్యో, లేట్ అయిందే. వేరే వాడి కాపురం నాశనం చేయడానికి వెళ్ళాను. లేట్ అయిందే. అయ్యో, లేట్ అయిందే. అయ్యో, వీడు ప్రార్థన చేసేస్తున్నాడు. ఎలా అయినా ఆపాలి 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 ఆపాలి. ఒరే బంటి, ప్రార్థన చేయకు, ఆపరా. నిజమైన దేవదూత వచ్చేస్తుంది. నిజమైన దేవదూత అంటే మీరు? అలా కాదు, వేరే ఎవరైనా వస్తారేమో నిన్ను కన్ఫ్యూజ్ చేస్తాడు. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నువ్వు మనసులో అడిగినా నేను నీతో మాట్లాడతాను. అయ్యో, వీడితో 24 గంటలు ఉండలేకపోతున్నానే. నా ఆయుధాలని వాడాల్సిందే. ఇదిగో బంటి, రేపటి నుంచి 2 స్నేహితులు పంపిస్తాను. వాళ్ళు చెప్పింది విను. ఇక వెళ్ళు. సరే దేవదూత. ఆ రోజుల్లో యోబునే యోయో అనిపించా, మరి ఈ బంటిని మోయో మోయో అనిపిస్తా. ఆయుధంలారా రండి. అదిగో అక్కడున్నాడే బంటి, వాడి జీవితం నాశనం చేయండి. పోండి. నువ్వు చాలా బాగున్నావే, చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉన్నావే. నువ్వేం చేస్తుంటావు? నేను జాబ్ చేస్తూ ఉంటాను. అయిపోయింది ఇప్పుడు జాబు? అయిపోయింది. జాబ్ నుంచే వస్తున్నావా? అవును. మనం ఫ్రెండ్షిప్ చేద్దామా? దేవదూత చెప్పింది
ఈ స్నేహితులు వీళ్ళిద్దరేనా? అవును అవును. సరే చేద్దాం. ఏ ఈ రోజు పార్టీ ఉందిరా, వెళ్ళి బాగా ఎంజాయ్ చేద్దామా? చేద్దాం రండి. రండి వెళ్దాం. సరేరా, ఈరోజు చాలా బాగా ఎంజాయ్ చేసాం కదా, రేపు కలుద్దాం. బాయ్. బాయ్ రా. తర్వాత రోజు రే మామ, ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నాను. హాయ్ మచ్చా, హౌ ఆర్ యు? ఫైన్ రా. ఏం వెళ్తూలేరా ఆఫీస్కి? ఆఫీస్కి టైం అవుతుందిరా, వెళ్ళాలిరా. ఫుల్గా ఎంజాయ్ చేద్దాం రా మచ్చా. ఏం వెళ్తావు ఈ రోజు ఆఫీస్కు? 1 డే లీవ్ పెట్టరా, 1 డేనే కదా మచ్చా. నేను 2 lakhs పెట్టేశాం కదా, అది అమౌంట్ 5 lakhs పడిపోయిందిరా. వచ్చేసిందా? వచ్చేసింది మచ్చా. బెట్టింగా? ఏం బెట్టింగ్? రే హార్స్ బెట్టింగ్ అని చాలా పెద్ద బెట్టింగ్ రా అది. మనం కన్నా 2 లక్షలు 5 లక్షలు పెట్టామంటే దానికి 10 వచ్చేస్తుంది. మనం కూడా బెట్టింగ్ వేద్దామా? సరేరా వెళ్దాం. సరే రండి మచ్చా, వెళ్దామండి. ఓకే రండి. ఇద్దో బ్రో 5 లక్షలు హార్స్ నెంబర్ 2 పైన పెట్టు వచ్చేయాలి. ఓకే సార్. రండ్రా, ఇంకేం సంగతులు? ఒకవేళ మనం గెలిచామంటే పార్టీ ఇస్తావు కదా? ఇస్తాను రా, తప్పకుండా. కంగ్రాచులేషన్ సార్, మీరు పెట్టిన 5 లక్షలకి 50 లక్షలు కొన్నారు. ఇదిగోండి సార్. రే గెలిచేసాం రా మనం. మనం గెలిచేసాం మచ్చా, ఫుల్ ఎంజాయ్ చేద్దామండి ఈరోజు. రండి రా, వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం రండి. తర్వాత రోజు నానా, ఇక్కడ ఆరోన్ అంటే నీవే కదా? నేనే. ఏం కావాలి? నన్ను దేవుడు పంపించాడు. దేవుడు నీకు ఏమని చెప్తున్నాడంటే, నిన్ను సాతాను చెడు మార్గంలోకి నడిపిస్తుంది, నీ చేత పాపాలు చేయిస్తుంది, నాశనానికి తీసుకువెళ్తుంది. ఇదిగో దేవుడు నిన్ను మనసు మార్చుకుని ఆయన ఆలయానికి రమ్మని పిలుస్తున్నాడు. ఒక్క నిమిషం, చేయి తీయండి. నేను దేవదూతతో మాట్లాడేంత స్థాయికి ఎదిగాను, అలాంటిది నన్ను పట్టుకొని పాపం చేశానంటారా? నేను ఎంత పరిశుద్ధుడినో తెలుసా? ఎంత గొప్పవాడినో మీకు తెలుసా? అలా కాదు నాయనా, నా మాట విను. మీ మాటలు వినే వాళ్ళకి చెప్పండి, వెళ్ళండి, నాకు కాదు. దేవా, నీవు చెప్పినట్టే చేశాను, కానీ ఈ యవనస్తుడు వినలేదు. ఇతన్ని నీవే రక్షించాలి. తర్వాత రోజు ఇంకేంరా సంగతులు? ఈరోజు కూడా పార్టీకి వెళ్దామా? సాయంత్రం పార్టీ ఉంది, వెళ్దామండి మచ్చా. సరేరా, ఒక నిమిషం ఉండండి, ఫోన్ వస్తుంది. హలో హలో. హలో, మాట్లాడేది క్రిమ్జీ గారేనా? అవును, చెప్పండి. మీరు ఇక నుంచి ఆఫీస్కి రావసరం లేదు, ఎందుకంటే ఆఫీస్కి సరిగ్గా రావడం లేదు కాబట్టి మిమ్మల్ని జాబులో నుంచి తీసేశారు. అరే, నా జాబ్ పోయిందిరా. ఎలా పోయిందిరా? నేను ఆఫీస్కి సరిగా వెళ్ళలేదని నన్ను తీసేశారా? నీకేముంది మచ్చా, మన ఏరియాలోనే పెద్ద కోటీశ్వరుడు రా. ఒక బంగ్లా ఉంది, ఒక కారు ఉంది, ఎన్నో స్థలాలు ఉన్నాయి. నీకేమరా మచ్చా, ఎలాగైనా బతికేయచ్చు. అసలు మనకి ఎందుకురా జాబులు? రా, ఈరోజు మంచి బెట్టింగ్ ఆఫర్ ఉంది, బెట్టింగ్ వేద్దాం. బెట్టింగా? అవును మచ్చా, ఈరోజు 5 కోట్లు వేసి 50 కోట్లు వస్తున్నాయి మచ్చా. అవునరా, వెళ్దామా ఈరోజు బెట్టింగ్కి? బెట్టింగా? 5 కోట్ల? నా ఆస్తంతా అమ్మాలేమో కదా, రిస్క్ ఏమో కదరా. రే, రిస్క్ తీసుకోపోతే లైఫ్లో మిగిలేది రిస్క్ మాత్రమే మామా. ఏం కాదు మామా, పెట్టేద్దాం రా. 5 కోట్లు పెడితే 50 కోట్లు వస్తుంది మచ్చా. మన ఏరియాలో పెద్ద కోటీశ్వరుడు అయిపోతావురా నువ్వు. సరేరా, వెళ్దాం రండి. తర్వాత రోజు సార్, ఒక బ్యాడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్? ఏంటి సార్, మీరు 5 కోట్లు పెట్టిన హార్స్ నెంబర్ 2 ఓడిపోయింది, హార్స్ నెంబర్ 3 గెలిచింది. సారీ సార్, మీ డబ్బంతా పోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం సార్. ఏంటి, నా డబ్బంతా పోయిందా? మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తా. హలో. చెప్పు మచ్చా, డబ్బులు వచ్చేసాయా? మన డబ్బులు పెట్టిందంతా పోయిందంటరా? ఏంటి వీటి కట్ చేసాడు?
ఏమైంది వీడికి? ఇంకోటికి చేస్తాం. హలో, ఏంది ఎవరు ఎత్తడం లేదు? అయ్యయ్యో, నా ఆస్తి మొత్తం పోయిందే. రే ఎత్తండ్రా, ఎత్తండ్రా, ఏంది ఎవరు ఎత్తడం లేదే? రే ఎత్తండ్రా, మీరు ఎత్తండ్రా. రే ఏంద్రా మీరు ఇలా చేయనారు? ఆస్తి మొత్తం అమ్మి నేను బెట్టింగ్ పెట్టాను కదరా. ఏంద్రా మీరు ఇట్లా చేస్తే ఎట్రా మీరు? అయ్యో ఏంటి నాకు కళ్ళు తిరుగుతున్నాయే. అయ్యో, ఇక్కడ ఎవరో ఒక అతను పడిపోయి ఉన్నాడే. వెళ్ళి సహాయం చేద్దాం. ఏమైంది? మీకు సిగరెట్ అలవాటు ఉందా? అప్పుడప్పుడు. మందు తాగుతారా? అప్పుడప్పుడు. పార్టీస్కి అయినా వెళ్తారా? అప్పుడప్పుడు. అప్పుడప్పుడే ఎల్లప్పుడూ అయిపోయింది. మీ హార్ట్, మీ లివర్ ఫెయిల్ అయిపోయాయి. మీరు బతకడం చాలా కష్టం. చాలా జాగ్రత్తగా ఉండండి. అయ్యయ్యో, నేనేమైతే ఉన్నాయని గర్వపడ్డానో అన్నీ పోయాయే. నా ఆస్తి పోయింది, నా అంతస్తు పోయింది, నా అన్నీ కోల్పోయానే. ఆరోగ్యం కూడా కోల్పోయానే. నేనెక్కడో పాపం చేశానే, అందుకే నేను ఇవన్నీ కోల్పోయాను. I got nightmares in my head, I fear. అవును, నువ్వు దేవునికి విరోధంగా పాపం చేశావు. నీ పాపానికి ప్రాయచిత్తం చావు. అదిగో రైల్వే ట్రాక్, ఇదిగో బావి, అల్లదిగో కొండ. పైకి పోయి దూకి చావు, 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 చావు. నాయనా, నీవు బంటి కదా? ఎక్కడికి వెళ్తున్నావు? నేను చావడానికి వెళ్తున్నాను, నన్ను వదలండి. ఆగు. సేవకుడు వచ్చేసాడా? సేవకుడా, ఈ ఒక్క ఆత్మైనా వదిలేయొచ్చు కదా. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్. అయ్యయ్యో, ఇన్ని రోజులు నేను కష్టపడిన శ్రమంతా వృధా అయిపోయిందే. ఈ ఒక్క ఆత్మ కూడా పోయిందే. అయినా ఈ లోకంలో ఆత్మలకి కొదువ లేదు. వేరే ఆత్మ వెదిక్కొంద. ఆగు నాయనా, ఏమైంది చెప్పు. నా జాబ్, నా ఆస్తి, ఆరోగ్యం అన్నీ కోల్పోయానే. నేను చనిపోవాలి, నన్ను వదలండి. దేవుడు ఏం చెప్పాడంటే, నీవు రెక్కలు ఉన్న దేవదూత కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు సాతాను వచ్చి నిన్ను తప్పుదారిలో తీసుకుని వెళ్ళింది. 2 స్నేహితుల్ని పంపించింది. నీతో బెట్టింగ్ పెట్టించి నాశనం చేసింది కదా. అవును పాస్టర్ గారు, మీకు ఇవన్నీ ఎలా తెలుసు? నాకు దేవుడు చెప్పాడు. ఇక్కడికి పంపించింది కూడా దేవుడే. ఇకనైనా మారు మనసు పొంది దేవుని ప్రేమను తెలుసుకుని చర్చికి రా. అయ్యో, దేవుడు నన్ను ఇంతలా ప్రేమిస్తున్నాడా? నేను చాలా పాపాలు చేశానే, దేవునికి విరోధంగా పోయానే. నన్ను దేవుడు క్షమిస్తాడా? లేనాయనా, దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. అందరినీ ప్రేమిస్తాడు. రా, చర్చికి వెళ్దాం. అలాగే పాస్టర్ గారు. రాబంటి, ఇప్పుడు ఎలా ఉన్నావు? వందనాలు పాస్టర్ గారు. ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ముందు కంటే నాకు మంచి జాబ్ ఇచ్చాడు, మంచి ఆస్తి ఇచ్చాడు, మంచి భార్య పిల్లలు ఇచ్చాడు. దేవునికి మేము చాలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీకు ఇంకేమైనా కోరికలున్నాయా? మొదటి నుండి నేను దేవుని దూతలు చూడాలని ప్రార్థించాను. అయితే ఇప్పటి వరకు నేను చూడలేకపోయాను. రా, నీ కోరిక కొరకు ప్రార్థన చేస్తాను. దేవా, ఇతనిని సమాధానపరచము. ఇతని కోరికలను సమాధానం ఇవ్వండి. నా కుమారులారా, నేను పరలోకంలో నా మాట తీసుకుని వెళ్ళడానికి రెక్కలు ఉండే దేవదూతలను ఏర్పరచుకుంటే, ఈ లోకంలో నా మాటను మోయడానికి నియమించిన నా సేవకులు కూడా దేవదూతలు. రెక్కలు లేని నా దేవదూతలు. నా మాట మోసే ప్రతివాడు నా దేవదూతే.
నీ నీ మాటకై వందనాలు, కృతజ్ఞతలు ప్రభువా. కొన్ని రోజుల తర్వాత దేవా, నేను చాలా గొప్పవాడిని. ఎందుకంటే నా జాబును బట్టి, నా శాలరీని బట్టి నేను చాలా గొప్పవాడిని. నాకన్నా గొప్పవాడు ఎవ్వరు లేరు. నాయనా, ఇక్కడ బాలు అంటే నువ్వేనా? అవునండి, నేనే. ఇప్పటి వరకు నీకున్న శాలరీని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి, ఉద్యోగాన్ని బట్టి అతిశయపడి ప్రార్థన చేశావు కదా. నీ ప్రార్థనను దేవుడు విన్నాడు, నన్ను పంపించి ఉన్నాడు. ఒకప్పుడు నేను కూడా నాకున్న మంచి ఉద్యోగాన్ని బట్టి, నా శాలరీని బట్టి, ఆస్తిని బట్టి, అంతస్తును బట్టి ఎంతో అతిశయపడ్డాను. నేను తప్పుడు మార్గంలో వెళ్ళి నాకున్న సమస్తాన్ని నేను కోల్పోయాను. అయితే దేవుడు నిన్ను ఆ స్థితికి తీసుకుని వెళ్ళాలనుకోవట్లేదు. ఈరోజు నన్ను పంపించి ఉన్నాడు. దేవుని ప్రేమను తెలుసుకోనైనా శాతాను ఊబిలో పడవద్దు. మనకు కలిగినవన్నీ కూడా అది మన వల్ల కాదు, కానీ ఆయన కృప వల్ల మాత్రమే వచ్చి ఉన్నాయి. శాతాను ఊబిలో పడకుండా మారు మనసు పొంది ఆయన చర్చికి రానైనా. అవునా, చాలా కృతజ్ఞతలు అన్నా. నేను సాతాన్ మాయలో పడకుండా నన్ను కాపాడారు. నేను కూడా ఇక మీదట చర్చికి వస్తాను నీతో పాటు. దేవా, నీ దూతలను చూడాలని నిన్ను ప్రార్థిస్తే ఇప్పుడు నీ మాటను మోసుకొని వెళ్ళే నీ దూతలాగే నన్ను మార్చేశావే. ఎంతో కృతజ్ఞతలు ప్రభువా. రే, మమ్మల్ని క్షమించు. మేము కూడా సాతాను మాయలో పడి నిన్ను మోసం చేశాము. నీ ఆస్తంతా కోల్పోయేలా చేశాం, బెట్టింగ్లో వేయించి. మమ్మల్ని క్షమించు. మేము కూడా సర్వం కోల్పోయి ఇలా ఉన్నాము. మేము కూడా మీ దేవుని నమ్ముకుంటాం. ఆలయానికి తీసుకెళ్ళు. నేను కాదు, ఆ దేవుడే మిమ్మల్ని క్షమించి ఉన్నాడు. రండి, మనమందరం దేవుని సేవ రాజ్యపు తలుపు తెరవబడి ఉన్నది. దేవుని రాజ్యపు తలుపు తెరవబడి ఉన్నది. రాజ్యపు తలుపులు తెరవబడి ఉన్నది. దేవుని రాజ్యపు తలుపు తెరవబడి ఉన్నది. ఇక ఆలస్యం